ఇప్పుడే మల్కాపూర్ పోయించినాం. అక్కడ రైతులు ఏమంటున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మళ్ళీ కేసీఆర్ రావాలి అని నేను మీరు అంటలేం. మల్కాపూర్లో పోయి రైతుల్ని పలకరిస్తే గోపాలరావు పల్లెలా మల్కాపూర్లో రైతులు చెప్తున్న మాట. ఇది మల్కాపూర్ మాట కాదు, ఇది ఒక్క గోపాలరావు పల్లె మాట కాదు, యావత్ తెలంగాణ చెప్తున్న మాట. ఈ మాట 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దూసుకుపోయింది తెలంగాణ. అభివృద్ధి అంటే ఏందో దేశానికి చేతల్లో చూపించిండు మన నాయకుడు కేసీఆర్. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళటికి కరెక్ట్గా 2 ఏళ్ల 3 నెలలు, 7వ తారీఖే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది. ఇవాళటికి 2 ఏళ్ల 3 నెలలు అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్ల 3 నెలల్లో జరిగింది ఏముంది? విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. అభివృద్ధి ఆగమైపోయింది, సంక్షేమ పథకాలకు కోతపడ్డది. 9.5 ఏళ్లలో కేసీఆర్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల 3 నెలల పాలన అంతా విధ్వంసం. హైదరాబాద్లో హైడ్రా పేరిట విధ్వంసం, ఖమ్మంలో పేదల ఇండ్లు 750 ఇండ్లు ఖమ్మంలో కూల్చేసింది. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లను, జింకలను, అడవి పందులను అక్కడ విధ్వంసం చేసిండు. మూసీ పేరిట హైదరాబాద్లో వేలాది ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నోటీసులు ఇస్తా ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి అంటేనే విధ్వంసం. అయితే ఇండ్లు కూలగొడతాడు, చెట్లు కొడతాడు, హైడ్రా పేరిట కొడతాడు, ఖమ్మంలో కొడతాడు, హైదరాబాద్లో కొడతాడు. కూలగొట్టుడు తప్ప కట్టింది ఒకటన్నా ఉన్నదా? అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్, విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. ఇవాళ ఏమీ చేసింది లేదు, అంతా మోసం. నేనెక్కడో మాట్లాడిండు, మీరు టీవీలో చూసి ఉంటారు. తనకు తానే కర్ణుడు అని చెప్పుకుంటున్నాడు, తనకు తానే కర్ణుడు అని చెప్పుకుంటున్నాడు. కర్ణుడు ఎవరు? మాట తప్పనివాడు. కర్ణుడు అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. చివరికి కవచ కుండలాలు ఇవ్వడానికి తన ఛాతిని చీరి కవచ కుండలాలు అందించినటువంటి వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి కర్ణుడు. రేవంత్ రెడ్డి కర్ణుడా? క్రూరుడు.